చంపుతా నిన్ను, దొరుకుతా. దొరికింది చెప్పు. ఇది మన కొట్టుకి హెడ్ రెండేట్లయిపోయి. హెడ్ కాదురా ఇది, పెట్టు. రే, నన్ను చంపాలనుకుంది నువ్వురా? నేనా? ఎవరో ఇద్దరు ఆగంతకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు? ఎస్ బాస్, వాళ్ళు ఇద్దరున్నారు. ఇద్దరా? అర్థమైంది. ఎందుకురా తన్నావు? నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు. అంత తప్పు నేనేం చేశాను? ఏం చేసావా? మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పావు? అది నువ్వు నమ్మావా? ఏదో వేళాకోళంగా రీల్ చుట్టానంతే. రీల్ చుట్టావా? నిన్ను చంపేస్తారా? రేయ్, చెప్పేది వినరా? ఏంట్రా చెప్పేది నువ్వు? ఏంటి నువ్వు చెప్పేది? విను. చేసిన పని చాలక చంపేస్తారా? రే, ఎందుకు కొడుతున్నావు? ఏం తప్పు చేశాడని? అన్నిటికీ ఆ వెదవే కారణంరా. నీకు ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృతకు లేనిపోని చెప్పాడు. అది నమ్మి పుల్లరాజుకు అమృత లెటర్ రాసింది. అడిగితే వేళ కొడవా? నువ్వు చేసిన పనికి చంపి చెరువులో పడేయాలి. రే, చంపరా, చంపు. రే, నువ్వు చెప్పబట్టే కదరా ఇదంతా చేశాను. చంపవని చెప్పరా? డోరు విప్పి మాట్లాడవే. నీ ముద్దుల చెల్లెలు ఆకాశరామణ ఉత్తరం గురించే చెప్పిందా? వేరే ఏమీ చెప్పలేదా? వీడు ఆ పుల్లరాజు కూతురు పెళ్లి చేసుకుంటే తనకెట్టి, ప్రేమిస్తే తనకెట్టి. దాని గురించి నువ్వు అడగవా? నన్ను అడగరా? నేను చెప్తాను. నీ చెల్లెలు చంద్రుని ప్రేమించిందిరా, ప్రేమించింది. కానీ వీడు అలా అనుకోలేదు. తన స్నేహితుడు చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు. అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు. అందుకే ఆమె ప్రేమను ఒప్పుకోలేదురా. ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలని వీడు నాతో అన్నాడు. నాకు న్యాయం అనిపించింది. అనిపించడమే కాదు, అదే న్యాయం. ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు. నిజమేమిటో తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టాను. ఐఎమ్ సారీ రా. కొట్టింది నువ్వేగా, పర్లేదురా. అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా. నాకు సంతోషమే, సంతోషమేరా. చంద్రు, అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతాను. రే, నీలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడిగా రావటం ఒక అమృతకే కాదురా, మా అందరి అదృష్టం. ఏంటి బాస్ కట్ నూరుతున్నారు? మేళ్ళకి రంగడే మానేసి మేకల్ని కోస్తారా? మేకల్ని కోయటానికి కాదురా, కిడ్నాపర్ల తల్ల నరకడానికి. ఒక్క దెబ్బకి 2 తల్లు తెగి పడిపోవాలి. బాస్, బ్రష్ పట్టుకోవాల్సిన చేతులు కత్తి పట్టుకుని చూడండి బాస్. ఆ కత్తి నాకివ్వండి, నేనే వేస్తానండి. నువ్వు నాకు నచ్చావురా. ఈ నెల నుంచి నీ జీతం నెలకి 10 రూపాయలు పెంచుతున్నారు. పో బాస్. అంతొద్దు, తగ్గించు. మీరిద్దరు ఇక్కడే ఉండండి రా. నేను వెళ్ళి మా బాబాయ్తో మాట్లాడొస్తాను. ఓకే, వెళ్ళు. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని. నీకు గుడ్ న్యూస్ తెలుసా? ఏంటి, నేను పనిలోంచి పీకేశాడా? కాదు, బాబాయ్ నాకు 10 రూపాయలు జీతం ఇచ్చాడు. ఒరేయ్, నీకు ఇప్పుడు ఇస్తున్నదే దండగైతే ఇంకా పెంచాడా? బాబాయ్కి అసలు బుద్ధి లేదురా. అవును, బుద్ధి ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు? బాబాయ్, బ్రష్లు పట్టుకోవడం చేతగాని వాళ్ళకు కూడా జీతం పెంచుతున్నావు. అసలు జీతం లేకుండా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు. ఒరే పిచ్చి సన్నాసి, ఈ రోజుల్లో డబ్బులు తీసుకోకుండా ఉద్యోగాలు చేసేవాడు ఎవడరా? అప్రెంటిస్. అప్రెంటిస్ అంటే ఆపరేషనా? కాదు బాబాయ్, జీతం లేకుండా పనిచేసే వాళ్ళని అప్రెంటిస్ అంటారు. జీతం లేకుండా పనిచేసేవాళ్ళ? ఎంత మంచి ఐడియా చెప్పావరా. అరే పని చేద్దాంరా. ఈ రోజు నుంచి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ తీసేసి అఫర్ లో పెట్టుకుందాంరా. అంత మందిని నేను తీసుకురాలేను గాని ఇద్దరున్నారు. కావాలా వద్దా? ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. పని చేయరా, వాళ్ళకి ఉద్యోగాలు నేను ఇస్తాను. వాళ్ళ ఫుడ్ బెడ్ మాత్రం నువ్వు చూసుకోవాలి. రేపు మన పనికి ఎక్కడికి వెళ్తున్నావు? జమీందార్ బంగ్లాకి. ఫుడ్ వాళ్ళే పెడతారుగా? వాళ్ళే పెడతారు. నీకంటేంటి? ఒరే మంచి ఐడియా ఇచ్చావురా. నన్ను కొట్టిన వాళ్ళని కనీసం కొట్టడానికైనా ఉపయోగపడతారా? వాళ్ళని తీసుకొచ్చాయి.
బాస్ 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 ఏంట్రా ఏంటా కంగారు ఆ? వచ్చారు బాస్ ఆ కిడ్నాపర్స్ వచ్చారు వచ్చేసారా ఎక్కడ్రా ఆ చెట్టు పక్కన నిలబడి మీకు స్పాట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు రండి ఒరే తెలివి తక్కువ వాడివా? నన్ను కాపాడాల్సింది పోయి వాళ్ళ గొప్ప చెప్తానంటావేంట్రా ఒరే ఓ పని చేయరా నువ్వు కర్ర తీసుకుని అక్కడికి వెళ్ళు ఆ తర్వాత అక్కడేం జరిగిందో వచ్చి నాకు చెప్పు నేను రాకపోతే అక్కడేం జరిగిందో నేను ఊహించగలను రా వస్తే వస్తే నువ్వు చెప్పి చేస్తావు కదరా దరిద్రుడా వెళ్ళు. అర్థమైంది అమ్మా అమ్మా రేయ్ ఏంట్రాడు ఆ, ఒరే చెత్త విధవా వెనక నుంచి వచ్చి దయ్యంలా గీరి భయపెడతావేంట్రా ఎవరు నేనా ఆ. నువ్వే చేత్తో కత్తి పట్టుకుని కషాయవాళ్ళ భయపెడుతున్నావు. నేను చెప్పిన అప్రెంటిస్లు వచ్చారు. అఫ్రంటిస్ ఆ. ఎవర్రా వాళ్ళు ఎక్కడ అదిగో. ఏర్రా? ఏర్రా? అవును ఏరి రండ్రా, మీ వల్ల నన్ను కొడుతున్నాడు బాబాయ్. బాబాయ్ ఆ, వీళ్ళే. ఓకే 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 ఏంటి బాబాయ్ అటు చూస్తున్నావు? పంచర్ అయిందా? షిట్ ఇంట్లోనే తప్పించుకున్నారే నెక్స్ట్ టైం దొరకపోరా అప్పుడు చెప్తా ఇదిగో ఇది తీసుకుని వేసేయండి ఎవరిని? వాళ్ళనే ఇదిగో అఫ్రంటిస్ లో అప్పార సెంటర్లు కాదు, అప్రెంటిస్. ఏపీఆర్ఓ నోర్మోయ్. ఏయ్ చెప్పింది చెయ్యి నేనేమైనా పరీక్ష వెళ్తున్నానా పాఠాలు నేర్పుతున్నావు అలా ఒక గర తీసుకొని నా వెనకాలే ఫాలో అవ్వండి నేను అలా వెళ్ళి వాళ్ళని ఒక నరుకుతాను మీరు కూడా ఒక వేటు వేసి వాళ్ళని క్లోజ్ చేసేయండి ఇదే మీ ఫస్ట్ డ్యూటీ కమాన్ ఫాలో ఓకే ఓకే. కమాన్ ఎవరినేసేమంటున్నాడు? ఎవరైతే ఏంట్రా ఏసేయ్ మొదటి డ్యూటీ అన్నాడుగా పద అయ్యో ఆ కిడ్నాపర్స్ బాస్ కి తెలియకుండా బాస్ ని ఫాలో అవుతున్నారే బాస్ ని వాళ్ళు క్లోజ్ చేయకముందే నేనే వాళ్ళని క్లోజ్ చేస్తాను అడుగు వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వెళ్తున్నాడు అదోయ్ అక్కడ నిలబడి తొంగి చూస్తున్నాడు రా అయ్యో ఈ లోపలే బాస్ ని క్లోజ్ చేశారేంటి పరిగెడితే వదిలేస్తాను అనుకున్నావురా నీ అంత చూస్తాను కమాన్ జాగ్రత్త ఒరే అఫర్ సెంట్లారా చూసుకోండి రా సారీ వస్తున్నాం పద కమాన్ చార్జ్ రండి రా రండి మీరే కదా మా బాసుని మంచుతో సహా మోసుకుపోయింది మిమ్మల్ని వేసాడని కదా మా బాసు నేను వెంట పడుతున్నాం ఏంట్రా చూస్తున్నారు మొద్దులాగా ఏసేంట్రా వేసేస్తాం ఒకటి తెచ్చాడ్రా రెండో వాడు ఎక్కడున్నాడు వెతకండి ఆ, బాబాయ్ వీడు మన గోపాలు. వీడు మన గోపాల్ రా వీడినెందుకురా కొట్టారు? మీ బాబాయ్ కదా వేసేముంది వేసాం అబ్బా నేను వేసే మంది వీడి కదరా ఆ కిడ్నాపర్స్ ని రేయ్ పరిగెత్తడానికి రెడీగా ఉండు ఎవరిని? అదేరా ఆ రోజు నేను మంచం మీద పడుకుంటే మంచంతో సహా తీసుకెళ్లి నన్ను చిత్త కొట్టారే వాళ్ళని వాళ్ళు మళ్ళీ వచ్చారని చెప్పింది వీడేరా వీడి పట్టుకొని కొట్టారేంట్రా అప్పర్ సెంట్లారా గోపాలు ఒరే గోపాలు నాయనా గోపాలు గోపాలు ఒరే గోపాల్ ఒరే ఏంట్రా ఇలా అయిపోయావు ఒరే గోపాల్ రే అరే మాట్లాడవేంట్రా నమస్కారం వాజ్పేయి గారు వాజ్పాయ్ ఆ? అయ్యయ్యో ఏమైంది వీడికి? మీ పెళ్లి ఎప్పుడైంది ఇవిడి మీ వైఫా నాకు వైఫ్ ఏంట్రా మీరు కొట్టిన కొట్టుడికి వీడికి మెంటలెక్కింది. సారీ ఒరే గో
గోపాల్ ఆ. వీడు కృష్ణమూర్తిరా ఆ. నేను మీ బాస్ భవానీ శంకర్ని ఆ. నువ్వు నా దగ్గర పనిచేసే వర్కర్ గోపాలవురా వర్కరా వీళ్ళెవరో తెలుసా చంద్రబాబు నాయుడు, సచిన్ తెండూల్కర్ భలే గుర్తుపెట్టేశారే. కాదురా వీళ్ళు మన దగ్గర పనిచేసే అఫ్వర్ సెట్లు మనందరం కలిసి పనిచేస్తున్నాం. వీడిని మనం వెంట తీసుకెళ్తే వచ్చే జీతాలు కాదు మెంటళ్ళు, కాబట్టి వీడు వద్దు. కాదురా ఎప్పటికైనా వీడి గతం గుర్తొచ్చి మామూలు మనిషి అవుతాడు. ఆ. ఆ కిడ్నాపర్ని గుర్తుపడతాడు. ఆ. అప్పుడు వాళ్ళ పని మనం పడతాం. ఆ. అప్పటి వరకు వీడు మనతోనే ఉండాలి. కమాన్ కమాన్. ఊరి నీ అమ్మ కడుపు మాడ ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయి చచ్చిపోతారా నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏయ్, ఏంటా ఏంట్రా ఏంటంటే బంగ్లా గంగేస్తావు తెలుసు కదా, వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోవడం సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఎడిది దరిద్రుడా నువ్వు బానే ఆ. అబ్బో 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 ఆహా ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. అబ్బా. ఏంటది దరిద్రుడా, రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపాతలు పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? రేయ్, కోడిగుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపండిరా. దింపండి 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 అబ్బో. దింపండి. అబ్బా. ఎవరెవరు మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా? ఇప్పుడే కదా చెప్పలేను. ఒరేయ్, నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. మీకు దండం పెడతాను, నా నోట్లో మట్టి కొట్టగట్రా రే. ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు, నాకు దాపురించారేంట్రా? అమ్మ రే అప్రసెట్లారా చంపేస్తాను, జాగ్రత్త ఎత్తండి. గోతిగా నక్కలా చూపెట్రా, నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడితో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును 30 రోజులైనా ఉండి తీరాలి. నా వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల జెండా ఇచ్చేద్దాం. ఓకే ఏంటి 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 మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా? నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అమ్మా. అరే తింటండి తింటరా. ఇవ్వరా. ఇందా. ఇవ్వు ఇవ్వు. తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా. అమ్మా. పింకీ ఆగు. ఏ పింకీ, నీకు అల్లరి ఎక్కువైంది. ఇలా అల్లరి చేసావంటే కొట్టేస్తా. హాయ్. హాయ్. వాస్తా చేవలా? ఏంటి? నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరవింద్, తర్వాత వస్తానే. బాయ్ బాయ్. వచ్చేస్తాను. యావయా ఆ నిచ్చి తీసి పక్కన పెట్టి త్వరగా వెళ్ళండి. ఇదిగో యావయా ఆ డబ్బాలు ఎక్కడ పెట్టి ఉండే పక్కన పెట్టు. ఏంటయ్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా క్యావ్ క్యావ్ అని అరుస్తావేంటి? కాకిలాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. మీ అమ్మ వస్తే మాకేంటయ్యా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ ఓనరు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తారా? అయ్యి బాబు ఈ బండి ఇక్కడ పెట్టండి. తీరా తీయ తీయా. ఈ అమ్మాయి రా ఇంటికి మెయిన్. ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? ఏయ్, ఈ ముసల్దా ఢిల్లీలో చదువుకొచ్చింది. చిన్న వయసులో వెళ్ళుంటుంది. చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు వస్తుంది. ఒక్కొక్క క్లాసు 4-5 సంవత్సరాలు చదివి ఉంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్. హాయ్ పిన్ని. రామా పద్మిని. రామా. ఓకే ఫ్రెండ్స్, మీకోసం 4 రోజులు ఇక్కడే ఉంటా. ఫిగర్ చూడగానే ప్లేట్ మార్చేసావా నాయన? పెద్దవాళ్లతో వ్యవహారం. వాస్తా చావల ఇక్కడ పని చేయదు, స్తంభానికి కట్టేస్తారు.